హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులరా, ఒక కేసు తీర్పులో భాగంగా గౌరవ హైకోర్టు వారు ఏం చెప్పారంటే, ఒక ట్రయల్ కోర్టులో ఒక ఎన్ఐ యాక్ట్ కంప్లైంట్ ఫైల్ అయింది. సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. అయితే అందులో ఆ కేసుకు సంబంధించి ఒక ముద్దాయి ఏం చేశాడంటే, అతను ఇష్యూ చేసినటువంటి చెక్ జాయింట్ అకౌంట్కి సంబంధించింది, అతనికి సంబంధించింది, అతని వైఫ్కి సంబంధించింది. ఆ సందర్భంలో ఏదైతే ఈ చెక్ ఇష్యూ చేసినటువంటి ముద్దాయి అన్నాడో, అతను వైఫ్ సిగ్నేచర్ కాకుండా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కాకుండా కేవలం అతని సిగ్నేచర్ మాత్రమే అతను ఆ చెక్ మీద సైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఆ కేసు మరలా ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టుకి క్వాష్కి వెళ్ళడం ఆ పిటిషనర్ జరిగింది. అందులో క్వాష్ చేయమని చెప్పేసి, ఈ చెక్ అనేది జాయింట్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి దీని మీద సెకండ్ పర్సన్ సిగ్నేచర్, జాయింట్ అకౌంట్ హోల్డర్ యొక్క సిగ్నేచర్ లేదు కాబట్టి క్వాష్ చేయమని చెప్పి వెళితే కోర్టు ఆ వాదనతో ఏకీభవించి ఆ కేసుని క్వాష్ చేయడం జరిగింది, ఎన్ఐ యాక్ట్ కేసుని. అంటే ఇక్కడ జాయింట్ అకౌంట్ కలిగినటువంటి అకౌంట్ హోల్డర్, అతనితో పాటు మరి ఎవరైతే జాయింట్ అకౌంట్ హోల్డర్గా ఉంటారో ఆ జాయింట్ అకౌంట్కి సంబంధించినటువంటి చెక్ ఇష్యూ చేసినప్పుడు ఆ జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారి సిగ్నేచర్స్, ఇరువురి సిగ్నేచర్స్ కూడా చెక్ మీద ఉండాలి. అలా లేని సందర్భంలో అలాంటి కేసులు క్వాష్కి అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559.